విద్య కోసం మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయటం ఎంతో శుభపరిణామమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లోని నోవెటల్ కాన్ఫరెన్స్ హాల్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల అందజేశారు. ప్రకాశం జిల్లాలో 8,86,000 రూపాయల స్కాలర్షిప్ అందజేసి తమ ద్రాతృత్వాన్ని మలబార్ వారు చాటుకున్నారని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. డీజేఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 100 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని, 5 ఏళ్లలో 500 మంది విద్యార్థులకు విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఏడాది రాష్ట్రంలో 2 కోట్ల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, దానికి సంబంధించిన భారీ చెక్కును ఎమ్మెల్యే దామచర్ల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డిఐఈఓ శ్రీనివాసులు, ట్రస్ట్ సభ్యులు గోపీచంద్, డైరెక్టర్ శామ్యూల్, మేనేజర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అతిథైనటువంటి ఫెసిలిటేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థులైన మంది స్టూడెంట్స్ కి 8 కాలేజీలు 1993లో స్టార్ట్ అయింది. దాదాపుగా ఉన్నాయి. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది 1990 ఆహారం, అలాగే విద్య, ఆరోగ్యం అలా వాటి మీద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంవత్సరంలో చూసినట్లయితే ప్రతిరోజు స్ట్రీట్ సైడ్స్ ఏదైతే మైక్రో లెర్నింగ్ సెంటర్స్ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఎక్కడ ఒంగోలులో చూసినట్లయితే 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1,000 మంది స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. 30 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయితే 8,86,000 ఇవ్వడం. వాళ్ళకి మన యొక్క ఒంగోలులో కూడా అవకాశం అనేది P9 న్యూస్ ఎండి గారు, కిరణ్ గారు ఈ ఇయర్ వచ్చేసి 2026-27 కి లాంచ్ చేస్తున్నటువంటి కేవలం సిఎస్ఆర్ కోసమే అద్దిపాడు కాలేజ్ నుంచి, ఆ తర్వాత కంప్యూటర్ కాలేజ్ నుంచి ఫోటోగ్రాఫర్ ఓకే అంటే నెక్స్ట్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే ఏవి కూడా చూసాం మనం. అట్లా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సంపాదించేది ఎంత సంపాదించినా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేది కొన్ని కంపెనీలు, కొన్ని వ్యవస్థలు ఉంటాయి. దాంట్లో ఈరోజు వాళ్ళు మామూలుగా అయితే సిఎస్ఆర్ ఫండ్స్ ఈరోజు 2% ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా కూడా ఏదో ఒక యాక్టివిటీస్లో చేయాలని చెప్పేసి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నామ్స్ ఉన్నాయి. అలాంటి దాంట్లో ఈరోజు మన వాళ్ళు అయితే 5% ఇచ్చి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, అదేవిధంగా మళ్ళా ఏమైనా పూర్ పీపుల్ని వాళ్ళందరూ కూడా అకామిడేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మంచి మంచి మెడికల్ క్యాంప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మంచి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు దగ్గర ఈ ఇయర్లో 200 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడే కాదు, వేరే దేశాల్లో కూడా వాళ్ళు ఇది మలబార్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళని అభినందించాల్సిన అవసరం. దాంతోపాటు ఈరోజు మనకి మన రాష్ట్రంకి వచ్చాక 33,000 మంది విద్యార్థులకి ఈరోజు మెరిట్గా ఉండే గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక మంచి సొసైటీలో ఒక మంచి కార్యక్రమాలు. ఏదైనా కూడా మనతో పాటు ఒక 10 మందిని ముందుకు తీసుకెళ్ళటం, అదేవిధంగా 10 మందిని ప్రోత్సహించటం, అదేవిధంగా ఏదైతే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మోటివేట్ చేసి 10 మందికి దానికి ఉపయోగం ఉంటుంది అన్నప్పుడు దాంట్లో ఏదో విధంగా ఒక కార్యక్రమం చేయటం,
ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఆలోచనలు అని చెప్పేసి కూడా ఈరోజు చేస్తున్నాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు 112 మంది విద్యార్థులకి దగ్గర 8,86,000 రూపాయలు ఈరోజు వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. అందరి తరఫున వాళ్ళ యజమానానికి వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇంకా కూడా నేను వాళ్ళకు కూడా ఇందాక చెప్పాను, తన బ్రాంచ్ మేనేజర్ కూడా వాళ్ళకు కూడా ఒక లెటర్ పెట్టండి. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో మన దగ్గరికి వచ్చేటప్పుడు దగ్గర 2 మండలాలు కానీ ఇక్కడ ఉండేటప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సైకిల్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర మొన్న ఒక 150 సైకిల్స్ దాకా మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసాం. మన నియోజకవర్గానికి వచ్చాక ఒక 3,000 దాకా సైకిల్స్ అవసరం ఉంటాయి. దాన్ని కూడా మీ సిఎస్ఆర్ ఫండ్లో కొంత స్పాన్సర్ చేయండి, అందరికీ ఉపయోగం ఉంటుంది. దాంట్లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక ఊరి నుంచి ఒక వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి కానీ లేకపోతే అన్ని విధాలు కూడా సౌకర్యం ఉంటుందని చెప్పి అది కూడా చెప్పాను. అతను మాట్లాడి తప్పకుండా చేద్దామని చెప్పేసి వాళ్ళ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు సొసైటీలో ఒక మంచి పేరు ప్రతిది వస్తుంది. ఆదాయంతో పాటు 10 మందిని సొసైటీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తే తప్పకుండా కూడా ఒక వాళ్ళకి మంచి జరుగుతుంది, అదేవిధంగా సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు లాస్ట్ టైం కూడా పిలిచారు. లాస్ట్ టైం నేను లేను, ఆ రోజు కలెక్టర్ గారు వచ్చినట్టున్నారు. మళ్ళా కూడా ఈసారి పిలిచారు, తప్పకుండా వీళ్ళందరినీ కలుగుతామని చెప్పి నేను వచ్చాను. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేస్తూ మన ట్రస్ట్ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా కూడా దగ్గర 100 మంది స్టూడెంట్స్ని వాళ్ళకు టాలెంట్ ఎగ్జామ్ పెడితే లాస్ట్ ఇయర్ 1,800 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 100 మెంబర్స్ని మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి పూర్తిగా అన్నీ ఫ్రీగా మన ట్రస్ట్ మీద చదివిస్తున్నాం. 6th క్లాస్ 6th క్లాస్ నుండి 7th క్లాస్కి ప్రమోట్ అయ్యారు. నెక్స్ట్ మంత్లో వాళ్ళకి మళ్ళీ టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. మళ్ళీ 6th క్లాస్కి 100 మెంబర్స్ తీసుకుంటున్నాం. అట్లా ఈ 5 years లోపల ఆల్మోస్ట్ 500 మెంబర్స్ని చదివియాలనేది మన ఉద్దేశం. మనం ప్రస్తుతాల్లో కూడా ఎన్ని కూడా చేస్తున్నాం. ఎందుకంటే చదువుకునే ఇంపార్టెన్స్ అంటుంది. పిల్లలు కూడా మీరంతా కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎంతోమంది ఈరోజు మీకు ఏదో విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు అందరూ చేస్తున్నారు. ఎందుకంటే మనకి వ్యాపారాలు ఉన్నాయి, ఇంకోటి ఉంది, ఏదైనా ఉన్నాయి. చదువుంటే ఎప్పుడైనా బతకచ్చు, చదువుంటే ఎక్కడికైనా పోవచ్చు. అది ఇంపార్టెంట్. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా దగ్గర 33,000 కోట్లు ఈరోజు మన బడ్జెట్లో పెట్టారు. ఈరోజు మీకు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ మాదిరి యూనిఫామ్స్, షూస్, బుక్స్, మధ్యాహ్నం భోజనం ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి. తప్పకుండా కూడా భవిష్యత్తులో మీకు తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ అది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పొండే పోలు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? పొండే పోలు 112లో 15 మంది ఉన్నారు. మిగతా చదువుకున్న వాళ్ళు 27. ఒంగోలు టౌన్ మంద 4 మెంబర్స్ పక్కన పెట్టి రెస్పాన్సిబిలిటీ కింద ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయటం, ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారికి వైద్యంలో కానీ విద్యలో కానీ మిగతా ఏదైనా హెల్పింగ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం కూడా ఇందులో నాకు తెలిసి ఇందులో ఒక సైడ్ నుంచి ఆయన తీసుకున్నటువంటి ఆ P4 దీని నుంచి వచ్చింది. అలాగే మా నియోజకవర్గంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈ P4 సంబంధించి కొంతమందిని తీసుకొని మా నియోజకవర్గంలో కొంతమందికి బెనిఫిట్ చూపిస్తే మాకు సంతోషంగా ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మలబార్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.